సాంగ్ సాంగ్ ఆపు. నాకు ఒక్కడికే సార్ లేదు. అవునా అవునా గాలికి అటువైపు కడుపు వేసి మగ్గ నేర్చుకోండి సార్. ఇది 7:30 9 వస్తుంది. 9 అవసరం మనకి లోపల పోలి. ఇది మీకు 2 వైపులా సేమ్ ఉంటుంది సార్, ఏ వైపు అయినా ఒకటి. గద్వాల్ అనేది మనకు తెలంగాణలో మాపునాడు. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వెరైటీ. ఇదంతా బెంగాల్లో తయారైంది స్పెషల్ వెరైటీ. మమతా బెనర్జీ సీఎం. ఇదంతా చీరాల మన చీరాలను మంగళగిరి చీరాల. వీళ్ళందరూ కంటిన్యూ మాతో పాటు సొసైటీలో. ఇది జరిగేనా? ఇది జరిగింది. ఇది ఎంతమంది వచ్చే జరిగి తేడా ఉన్నారు. ఉన్నది సార్, తేడా చాలా మార్చారు. ఇప్పుడు అందరూ కొనకపోయి కొట్టలేదు. మామూలు డార్క్ కలర్ కాన్సెప్ట్ అస్సాం బీజేపీ గవర్నమెంట్ కదా. ఇదంతా ఇన్విటేషన్ అంటే జనరల్గా లేడీస్లో అందరికి కావాల్సిన. పెన్ కలంకారు మంచి మన వాళ్ళు పెన్ పట్టి డిజైన్ చేయడం. తర్వాత కంచిపట్టు పెన్ సార్ 26,000 సార్ మన దగ్గర అయితే. ఇదే షోరూమ్లో అయితే 45 ఉంటుంది. ప్యూర్ హ్యాండ్మేడ్ పైన ఇవన్నీ పెన్ అంతే సార్. మన రాత ఏదైనా కానీ వర్క్ మెయిన్ మనది మీ 90,000 చేస్తాం, 20,000 చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా చేతుకుండా చేనేత హస్తకళ వేళ ప్రారంభించినందుకు. దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక 25 సంవత్సరాల నుంచి ఎంతమందికో ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్త్రాలని వాళ్ళే అమ్ముకుంటూ అందరికీ ఉపాధి కల్పిస్తూ సత్యనారాయణ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతి అని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమంది ఉపాధి కల్పించేందుకు సత్యనారాయణ గారిని మరీ నేను అభినందిస్తున్నాను. ఒక 2 years బ్యాక్ ఒక 5 సార్లు నెల్లూరుకు వచ్చి వెళ్తారు. నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను. మీకు మళ్ళీ ఇదే ప్రారంభిస్తాను. అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం, కానీ దీంతో ఎందరో అదే ఉపాధి మీద ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ వేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకి అస్సాం నుంచి, ఢిల్లీ నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, గద్వాల్ నుంచి, జైపూర్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్లో మన పరమేశ్వర కళ్యాణ మండపంలో ఇది ఈరోజు మేళాచరణ జరుగుతుంది. ఇది 25వ తారీఖు వరకు ఉంటుంది. కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం ఈరోజు రావడం తగ్గింది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి అది షాప్లోకి వెళ్తే
ఇక్కడ 1000 రూపీస్ అంటే అదే శారీ బయట మార్కెట్లో 5000 4000 అమ్ముతారు. కాకపోతే అంటే మా వృత్తిని మేము 10 మందికి అందజేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఒక ఆశయం మీద బయలుదేరుతారు. ఆశయం మీద చూసాం పెద్ద ఆయన కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్స్ కానీ లేడీస్ కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అలాగే గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అలాగే మంచి ముత్యాలు హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకురావడం కానీ అలాగే ఇంకా మిగతా ఈ లెదర్ బ్యాగ్స్ కానీ ఇంగ్లీష్ జ్యువెలరీ కానీ అలాగే మైసూర్ రోజ్వుడ్ ప్యానల్స్ కానీ అగరవత్తులు కానీ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో రేటు రీజనబుల్ రావటం. అది కాకుండా మీరు దీంతో కొన్న వాళ్ళకు కూడా పుణ్యం, ఎందుకంటే వాళ్ళు మనం ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తున్నారు. నేరుగా ఇవ్వకుండా వాళ్ళ వృత్తిని మనం గౌరవించి వాళ్ళ వృత్తిని మనం ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న కర్తవ్యాన్ని అభినందిస్తాను. నెల్లూరు ప్రజలందరూ కూడా మీరు వచ్చి ఈ చేనేత హస్తకళని ప్రోత్సహించండి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఇతర దేశాల్లో కూడా మన వస్తువులు ప్రవేశిస్తారు. మన శారీస్ కానీ మన పైటాపాడ కానీ ఇవన్నీ కూడా ఈ కొండపల్లి డ్రెస్ మెటీరియల్స్ కానీ కొండపల్లి బొమ్మలు కానీ అలాగే మన సోఫాస్ మీద కూడా వేసే పైన డిజైన్స్ కూడా చూశాను నేను. అవి కూడా చాలా తక్కువ ధరలో మనం బయట ఇక్కడ ఎక్కడ 50 కూడా అంటే అక్కడ తీసుకెళ్తే 3000 4,000 అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారి కోరిక మీదకి ఎంతమంది ఉపాధి కల్పించడం కోసం మీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, కొండపల్లి బొమ్మలు కూడా చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్ మీకు 25 తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 25 దాకా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించి సత్యాన్ని ఆశయాన్ని మీరు ముందు జరుపుకుంటూ ఇందులో అమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తున్నాను. అంటే స్వయం కృషి, అవి కూడా ఫుడ్స్ మీద ప్రింటింగ్ చేయటం కానీ జరీ మీద కానీ వాళ్ళ సొంత చర్యలు తీసుకోవటం చేయటం, అంటే వాళ్ళు క్లాత్ పర్చేజ్ చేస్తారు, ప్రింటింగ్ వెళ్ళేస్తారు అని చెప్పినారు. వాళ్ళు కూడా అంత అనుభవం మీద 25 సంవత్సరాల నుంచి ఇదే ఉంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు ప్రజలు ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ సత్యాన్ని మరీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మాట్లాడతారా మీరు? కళాభారతి చేనేత హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరఫున మా యొక్క ఈ ప్రదర్శనని నేను సాక్షిగా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క మేళా డిసెంబర్ 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. మా ఈ మేళా నెల్లూరు పట్టణంలో గల మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నిర్వహిస్తున్నాం. మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తాం. ఈ యొక్క ప్రదర్శన నందు పోచంపల్లి బెడ్షీట్సే కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, అట్లాగే చీరాల, మంగళగిరి, ఉప్పాడ, దాంతోపాటుగా జైపూర్ బెడ్షీట్స్ అనుకోనివ్వండి, అస్సాం సిల్క్ ట్రసర్ సిల్క్ కానివ్వండి, మృగనయని ట్రసర్ సిల్క్ కానివ్వండి, అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్, అట్లాగే బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఆయుర్వేద ఔషధాలు, డ్రెస్ శారీస్, ప్లస్ షర్ట్స్, ఖాదీ షూటింగ్ షర్టింగ్స్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత హస్తకళాకారులు తయారు చేసినటువంటి వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం. మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ 10 మందిని బతికించుకుందాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. నెల్లూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహృదయంతో ఆశీర్వదించారు. అలాగే మరొక మారు మీ ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ 25 వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మేళాని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. టైమింగ్ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటుంది, 10 to 9.